నమస్కారం నమస్తే. సార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మన టాలీవుడ్ నిర్మాత నవీన్ నిర్ణయని పేరు బయటకు రావడం జరిగింది సార్. అసలు ఈయన పేరు ఎందుకు బయటకు వచ్చింది? ఈయన ఎవరు ఇన్వాల్వ్ చేశారు? అసలు ఏం జరిగిందంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతిపక్ష నాయకుల మీద చేశారనేది ఫస్ట్ వచ్చిన విషయం. అవును. అంటే రేవంత్ రెడ్డి మీద కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కావచ్చు, బట్టి కావచ్చు, పొంగులేటి కావచ్చు, ఇలాగా ప్రతిపక్ష కాంగ్రెస్లో ఉన్న ఇంపార్టెంట్ నాయకులు, అట్లాగే బీజేపీలో ఉన్న ఇంపార్టెంట్ నాయకులు వీళ్ళ మీద నిఘా పెట్టారు అనేది ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది, బీఆర్ఎస్లో ఉన్న నాయకుల మీద కూడా పెట్టారు. ఎందుకంటే కేసీఆర్ ఎవరిని నమ్మడు కాబట్టి వాళ్ళ మీద అంతా కూడా పెట్టారనేది వచ్చింది. దాని తర్వాత సినిమా హీరోయిన్ల మీద కొంతమంది సినిమా వాళ్ళ మీద పెట్టారు. ముఖ్యంగా సమంత విడిపోవడానికి కూడా ఫోన్ ట్యాపింగే కారణము. అటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దాని తర్వాత రాధాకిషన్ రావు, అంతకుముందు ఆయన హైదరాబాద్ పోలీస్ ఫోర్స్లో ఉన్నాడు, టాస్క్ ఫోర్స్లో డీసీపీగా. సో ఆయన అరెస్ట్ అయినాక అనేక విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే, ఒకటి, ప్రత్యర్థుల ఫండ్ ట్రాన్స్ఫర్స్, అంటే డబ్బులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర తీసుకుపోయే దాని మీద ఎక్కబెట్టి ఆ డబ్బులను పట్టుకున్నారని. సో అది కోమటిరెడ్డి వాళ్ళది కావచ్చు, రఘునందన్ రావుది కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమందిని పట్టుకున్నారు అనేది ఒకటి. రెండోది, బీఆర్ఎస్ పార్టీ డబ్బుల్ని ఈ పోలీస్ వెహికల్స్లోనే ట్రాన్స్ఫర్ చేశారనేది కూడా నెక్స్ట్ థింగ్. ఇదొక అంశం. మూడో అంశం, అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, వీళ్ళు కొంతమంది హవాలాదారుల్ని, తర్వాత జ్యువెలరీ షాపు పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ ఓనర్స్ని, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళని, ఇలాంటి వ్యాపారస్తుల్ని వీళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాగారు. హవాలా అనుకో అక్రమంగా జరుగుతుంది కాబట్టి దాంట్లో వీళ్ళ వాటా లాగారు. ఇదొక అంశం. మూడో అంశము, కొంతమందిని కిడ్నాప్ చేయడం. ఎవరు? ఈ బ్యాచ్ రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ కిడ్నాప్ చేయడం. బిజినెస్ పీపుల్ని ఒక బ్యాచ్ని కిడ్నాప్ చేసి ఇంకొకరికి మెయిల్ చేసే విధంగా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కానీ అవన్నీ రాయించుకోవడం. అది ల్యాండ్ విషయం కావచ్చు, లేకపోతే కంపెనీ సంబంధమైన విషయాలు కావచ్చు. ఇవన్నీ చేసి వీళ్ళు డబ్బులు వీళ్ళు లాగారు, కొంతమందికి మేలు జరిగే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేశారు అన్న అంశాలు ఇప్పటివరకు మనకి బయటకు వచ్చాయన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు చాలా సినిమాలు తీశారు. ఇందులో ఏంటంటే, దీంట్లో 2015లో దీన్ని స్టార్ట్ చేశారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకురి, ఈ ముగ్గురు కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళల్లో మనకు తెలుసు నవీన్ ఎర్నేని వెరీ పాపులర్, ఆయన చాలాసార్లు కనిపిస్తుంటారు అన్నింటిలో. వీళ్ళు ఏంటంటే, శ్రీమంతుడు, జనతా గ్యారేజీ, రంగస్థలం, ఉప్పెన, పుష్పత రైజింగ్, సర్కార్ వారి పాట, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఉస్తాద్ భగత్ సింగ్, ఖుషి, ఇలాంటి సినిమాలన్నీ కూడా తీశారు. ఇప్పుడు పుష్ప రెండో భాగం తీస్తున్నారు. సో ఈయన ఇటు చిరంజీవి క్యాంప్కి ఫ్రెండ్ బాగా, ఇటు బాలకృష్ణ ఫ్రెండ్, పవన్ కళ్యాణ్కి ఫ్రెండ్, ఇటు మహేష్ బాబుకి, వీళ్ళందరికీ బాగా క్లోజు. సో ఈయన పేరు ఇప్పుడు సడన్గా వచ్చేసరికి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది. మామూలుగా డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కూడా ముందుగేమో హీరోయిన్ల విషయం వచ్చింది, ఇప్పుడేమో ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నే అనే పేరు బయటకు వచ్చింది. ఈ కేసు ఏంటంటే, మళ్ళీ అగైన్ ఇది కూడా రాధాకిషన్ రావుకి లింకప్ అయిన కేసు. ఈ కేసులో జూబ్లీ హిల్స్లో మొన్న చెన్నుపాటి వేణుమాధవ్ అని ఒక వ్యాపారస్తుడు వచ్చి కేసు పెట్టాడు. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఏముందంటే, 2015 ప్రాంతంలో 2018లో ఆయన్ను టాస్క్ ఫోర్స్ సిఐ గట్టుమల్లు ఇంకొంతమంది వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక దగ్గర పెట్టి ఆయన్ని బెదిరించి, సో నువ్వు మేమిప్పుడు నిన్ను రాధాకిషన్ రావు దగ్గరికి తీసుకెళ్తాం, ఆయన చెప్పినట్టు చేయకపోతే నిన్ను నకిలీ కరెన్సీ కేసులు పెట్టి ఇరికిస్తాం నిన్ను, కాబట్టి ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్పి ఆయన అక్కడికి తీసుకెళ్లారని చెప్తున్నారు. రాధాకిషన్ రావు ఏం చేశాడంటే, కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేస్తే నేను వదిలేస్తానని చెప్పాడు.
ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఈయనకు ఒక యాక్చువల్గా ఒక కంపెనీ ఉంది, క్రియా హెల్త్ కేర్ అనే కంపెనీ. ఆ కంపెనీ బాగా డెవలప్ అయ్యి షేర్లు, అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, షేర్లు బాగా పెరుగుతున్నాయి. దాంతో దాని మీద కొంతమంది కన్నేశారు. ముఖ్యంగా దాంట్లో ఉండే డైరెక్టర్లు కొంతమంది కన్నేసి ఆ షేర్లను బలవంతంగా తమ వైపు లాక్కోవాలని ట్రై చేసి రాధాకృష్ణరావుతో ప్లాన్ చేసి కిడ్నాప్ చేయించి తీసుకెళ్లారు. సో రాధాకృష్ణరావు ఇప్పుడు చెన్నుపాటి వేణుమాధవ్తో చెప్పిన డీల్ ఏంటంటే, నువ్వు 100 crore వర్త్ ఉన్న షేర్లను ఇవి పేర్లకు చెప్పిన వాళ్ళకందరికీ రాసిచ్చాయి, ఇంతంత వాటాల్లో. రాసికపోతే మాత్రం నేను కేసులు పెట్టి జైలుకి పంపిస్తే నువ్వు బయటికి రావు అన్న ఒక ఇది చేసి రాయించుకున్నారని. అందులో కొంతమంది పేర్లు కూడా, గోల్డ్ ఫిష్ CEO కూడా ఉన్నాడు దీంట్లో. గోల్డ్ ఫిష్ అనే కంపెనీ CEO చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. అట్లాగే ఫిలిం ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేన్ కూడా ఉన్నాడు. వీళ్ళందరికీ నేను రాసిచ్చాల్సి వచ్చింది ఈ రాధాకృష్ణరావు. దాని తర్వాత ఈ గట్టుమల్లి కూడా నిన్ను ఇప్పుడు సేఫ్గా తీసుకెళ్ళి వదలాలంటే మాకు 10 లక్షలు ఇవ్వాలంటే 10 లక్షలు తెప్పించి ఇచ్చాడని చెప్తున్నాడు వాళ్ళు, గట్టుమల్లికి కూడా. అంటే ఇది ఎంత ఘోరమైన విషయాలు జరిగాయి అనే దానికి మనం చూడొచ్చు దీంట్లో. అంటే చాలాసార్లు పోలీసులు ఇలాగే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఈ విషయాల్ని ఎక్కువగా బయటికి తీసుకురావు. అదేంటంటే ప్రతిపక్షాలు రాజకీయంగా మాత్రమే స్పందిస్తారు తప్ప ఈ విషయాలు ప్రతిపక్షాలకు కూడా వెళ్తాయి లేవు అనేది డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేణుమాధవ్ ఆయన ఎక్కడ కూడా బయట ఇప్పటివరకు చెప్పలే. ఇప్పుడు రాధాకృష్ణరావు మీద ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి ఇలాంటి కేసులు. అతను చూడడానికి ఏదో లెక్చరర్ లాగా అలాగా కనిపిస్తున్నాడు అమాయకంగా అద్దాలు పెట్టుకొని, కానీ చాలా భయంకరమైన క్రైమ్స్ ఆయన చేసినట్టుగా ఇక్కడ ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి అవన్నీ నిజంగానే నిగ్గు తేలుస్తారా? బీజేపీ లక్ష్మణ్ చెప్పినట్టు ఇతను రేవంత్ రెడ్డి లీక్ వీరుడిగానే ఉండిపోతాడా లేదా గ్రీక్ వీరుడిగా అవుతాడా అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటివి చాలా చూసాం మనం, కుంభకోణాలు. అవన్నీ ఊరికే బెదిరింపు కుంభకోణాలే. దీంట్లో కూడా ఇప్పుడు కేటీఆర్ కూడా ఏం ఆరోపిస్తున్నాడంటే, కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫండ్ ప్రాబ్లం ఉంది. సో ఆ ఫండ్ అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఈ ఫండ్ రేవంత్ రెడ్డి ఆర్గనైజ్ చేసి కనీసం ఒక 2,000 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. ఇస్తే ఈయన స్థానం ఇక్కడ సుస్థిరం అవుతుంది. అంత ఇవ్వాలంటే ఈయన ఏం చేయాలి? రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఇలాంటి డీల్స్ ఎక్కడెక్కడ జరుగున్నాయి ఇవన్నీ కనిపెట్టి దాంట్లో నుంచి మనీ రికవర్ చేసి తీసుకెళ్ళి ఇస్తే, ఫండ్ ఇస్తే కానీ ఆయనకు స్థానం సుస్థిరం కాదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ ప్రధానంగా ఇప్పుడుకి ఒక తెలంగాణలో ఒక కర్ణాటకలో మాత్రమే వాళ్ళ గవర్నమెంట్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు ఉండేది మొత్తం భారతదేశంలో 2 రాష్ట్రాలు. ఆ రకంగా రేవంత్ రెడ్డి దీన్ని ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా తమ ఫండ్ ఆర్గనైజ్ చేయడం కోసమే ఉపయోగించుకుంటున్నాడు అనేది కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. అది నిజమా కాదో తెలియదు, కానీ మనకు పాజిబుల్ అయితే పాజిబుల్, ఎందుకంటే ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏదేమైనా కొత్తగా ఇప్పుడు మన చిరంజీవితో, బాలకృష్ణతో, పవన్ కళ్యాణ్తో, మహేష్ బాబుతో పనిచేసిన ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని పేరు రావడం మాత్రం కొద్దిగా విచిత్రంగా ఉంది. ఆయన కూడా ఇలాంటివి చేస్తున్నాడా? అందుకే అగ్రెసివ్గా సినిమాలు తీయగలుగుతున్నాడా? ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్గా ఒకడు మారాడు. సో ఇదైతే సంచలనంగానే ఉంది.